वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे वाग्देवी च विद्महे विरिञ्चिपत्नी च धीमहि तन्नो सरस्वती प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సభాయ నమః। ఈరోజు నెల్లూరు రామకృష్ణ సమితికి వచ్చి భక్తులందరితో కలిసి నాకు తెలిసిన నా అనుభవం వచ్చిన కొన్ని విషయాలు నేను పంచుకోవాలని మరొకసారి నాకు అవకాశం గురుమహారాజ్ కలిగించారు. చాలాసార్లు వచ్చాను. ఒక 3-4 సంవత్సరాలుగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే ఇక్కడ భక్త సమ్మేళనం జరిగినప్పుడు అప్పుడు ఒక మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమంటే సరే నెల్లూరు రామకృష్ణ సమితికి 2 నెలలకు ఒకసారి రావాలి, సత్సంగం జరుపుకోవాలి, కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకోవాలని అట్లా సంకల్పం చేసినప్పుడు అది ఇంతవరకు కొనసాగింది. సమాజాన్ని మనము లక్ష్య దేవుడిగా తీసుకొని మనం సాధన చేసుకుంటూ పోతున్నాం. ఈ మఠం వచ్చేకి చాలా ప్రయత్నం చేసి చాలా సంవత్సరాలుగా ఇదంతా మనం చూస్తున్నాం. కాకపోతే ఎప్పుడు రావాలని గురుమహారాజ్ అనుకుంటారో అప్పుడే అది అవుతుంది. కానీ మన ప్రయత్నము మనం చేస్తూ ఉంటాం. మనకు ఒక అవకాశం ఇలా మఠం కోసం మరియు నెల్లూరు పట్టణం కోసం రామకృష్ణ మిషన్ గురుమహారాజ్ స్వామీజీ అమ్మవారి యొక్క సందేశాలు మనం ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి, ప్రతి చోటుకు తీసుకువెళ్ళాలి. అదే మన కర్తవ్యం. మనము జీవించే జీవితంలో ఏదైనా సాధించినాము అని ఎవరైనా అడిగితే మీరేం సాధించినారు మీరు ఇంతవరకు మీరు అని ఎవరైనా అడిగితే ఒకటి చెప్పచ్చు, ఒక విషయం. మిగతా విషయాలు మనకు వద్దు. కానీ ఒక్క విషయం ఉంది, ఏమంటే రామకృష్ణ వారి నామం నేను జపిస్తున్నాను. అదే ఒక సాధన. రామకృష్ణ పరమహంస యొక్క నామము, అతని యొక్క జీవిత చరిత్ర, అమ్మవారి యొక్క సందేశాలు, స్వామీజీ యొక్క సందేశాలు, ఇదంతా మేము బాగా లోపలికి తీసుకున్నాం, పాటిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. ఎంతవరకు అవుతున్నాం అంతవరకు మేము పోరాడుతున్నాం. కానీ ఏది జరిగినా ఎంత జరిగినా రామకృష్ణ అనే ఒక పెద్ద సముద్రం మా పక్కనే ఎప్పుడు మా కంటికి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా అయితే దాని సముద్రం దొంకేస్తాం అంతే. రామకృష్ణ సముద్రం అనే సముద్రం దొంకేస్తే ఇంకా అది మిగతా ఏ జరిగిపోతుంది. కానీ సాధన చేసే ఆ యొక్క కృషి, అంటే ఆ యొక్క ప్రయత్నంలో మాకు తీవ్రత ఉంది, లేదని కాదు. వయసు అయిపోతుంది అయినా కూడా పర్వాలేదు. కానీ వయసు అవును మనము దాంట్లో మెచ్యూరిటీ పక్వపడుతున్నాము. ఆ పక్వం వచ్చేసింది. రామకృష్ణ తప్ప వేరే ఏది మనల్ని కాపాడదు. రామకృష్ణుని నామం తీసుకుంటూ ఆయన తలుస్తూ అట్లే వెళ్ళిపోవచ్చు. ఇది మన యొక్క ఆశ, అభిలాష. ఈ ఆశ మనం పెట్టుకోవాల్సిందే. నెల్లూరులో కానీ ఎక్కడైనా కూడా మనం ఎక్కడ మనము గురుమహారాజ్ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నామో అక్కడ మనకు ఒక సాటిస్ఫైడ్ వస్తుంది, మనసులో చాలా తృప్తి అవుతుంది. ఒక 5 నిమిషం గురుమహారాజ్ యొక్క తెలుసుకున్నాడు తింటారు. ఒకసారి నేను అడిగాను మా గురుగారు తపస్యాంజని, స్వామిజీ మీరు రాత్రిలో దినం పడుకునే ముందు జపం ధ్యానం చేసి పడుకుంటారు, అందరూ మీరు చెప్పింది అందరూ పాటిస్తున్నారు. కానీ మీరు పడుకున్న వెంటనే నిద్రపోతారా? పడుకున్న వెంటనే మీకు నిద్ర వచ్చేస్తుందా అడిగితే ఆయన చెప్పారు, లేదు, నేను పడుకునేది అనేది చివరిగా ఉంటుంది. పడుకునే ముందు నేను మొదట నా దగ్గర ఉండేదాన్ని నేను దూరం పెడతాను.
నేను అనుకున్నా ఏది దూరం పెట్టేస్తాను అంటే ఏమంటే అప్పుడు చెప్పారు, నేను పడుకునే ముందు ఇదిగో పొద్దు నుంచి సాయంకాలం వరకు రాత్రి వరకు నువ్వు నాకేమంటే ఇచ్చినావో అంటే ఈరోజు జీవించే కావాల్సిన విషయాలు ఏది ఇచ్చినావో అదంతా నేను దూరం పెట్టేస్తున్నాను. ఏమంటే ఈ ఇంట్లో నేను ఉన్నాను, ఈ గదిలో నేను ఉన్నాను, కానీ నేను గది కాను. ఈ వస్తువులు నేను వాడుకుంటున్నాను, కానీ నేను వస్తువులు కాను. నాకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం నేను వాడుకుంటున్నాను, అది కానీ ఆ వస్తువు నేను కాను. నా ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన నేను కాను. ఇలా ఏదంతా నేను ఈరోజు పొద్దు నుండి సాయంకాలం నైట్ వరకు నీ యొక్క సేవ కోసం వాడుకున్నానో దాన్ని దూరంగా పెట్టేస్తాను. ఇప్పుడు నేనుగా ఉంటాను. ఏమంటే నేననేది ఈ వస్తువు కాదు, నేననేది నా కంటి ముందర ఉన్న ప్రతి ఒక్క విషయం ఏది కూడా అది కాదు, అది నేను కాను. సో ఇలా ఈ రూము నాది కాదు, ఈ రూమ్లో ఉన్న వస్తువులు నేను కాదు, ఈ ఆలోచన నేను కాను, ఈ శరీరం నేను కాను అని ఆ యొక్క విషయాన్ని నేను తెలుసుకుంటూ లాస్ట్లో ఏదంతా నేను ఈరోజు ఉపయోగపరుచుకున్నానో అదంతా మళ్ళీ అక్కడ తయారు ఇక్కడ నేను ఇది కాను, ఇదన్నీ నేను కాను, నేనుగా ఉండి యోగ నిద్రకు పోతాను అన్నారు. యోగ నిద్రగా పోతానంటే ఇప్పుడు యోగ నిద్ర అనేది మనకు తెలీదు, ఆయన ఎక్స్పీరియన్స్ అలా అడిగితే యోగ నిద్ర అనేది ఏంది, మామూలుగా నిద్రపోయింది అంటే అది నువ్వు ఈ స్థాయికి వచ్చినప్పుడు, ఈ లెవెల్కి వచ్చినప్పుడు నీకు అది అర్థమవుతుంది. అంతవరకు నువ్వు సాధన చేస్తూ పోతుంటు. అమ్మవారు చెప్పారు కదా 15,000 జపం దినము చేస్తే నువ్వు ఎలా ప్రోగ్రెస్ అవుతావో నీకు అది తెలుస్తుంది. కానీ చేయాలి, మనసు ఇష్టపడినా మనసులో ఇష్టం లేకపోయినా నువ్వు చేస్తూ పోతూ ఉంటావు. ఆ విధంగా చేసేకి ప్రార్థన చేయి. నేను ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలి, ఎక్కువ నేను గుర్తు చేసుకోవాలి అని నాకు దానికి కృప చూపించు అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చేసేస్తాను అనుకున్నావు, ఇట్లా అట్లా చేస్తామని, కానీ చేసి కంప్లీట్ అయ్యేంత వరకు నీ చేతులు లేదు. సో అందులో నువ్వు ప్రార్థన చేసి మళ్ళీ దినం ప్రార్థన చేయి. దినం ఈ ఆధ్యాత్మిక సాధన చేసేప్పుడు ఆటంకాలు వస్తుంది, చాలా సమస్యలు వస్తుంది. కానీ అది సమస్యలు పెద్దగా ఆలోచిస్తూ ఈ సాధన వైపు నువ్వు పోకుండా ఉంటే నువ్వు ఏమారిపోతావు. అప్పుడు ఇంకెక్కువ సాధన చేయాలి. అప్పుడు నువ్వు ఇంకెక్కువ దగ్గరికి గురు మహారాజ్ దగ్గరికి నువ్వు రావాలి, గురు జపించాలి, నామ జపించాలి. సో ఇది నాది కాదు అని చెప్పేకి నీకు మనస్సు మెచ్యూరిటీ కావాలి. ఇది నాది కాదు, ఇది నేను వాడుకుంటున్నాను కానీ అది నేను కాను అని అలాంటి ఆలోచన నీకు రావాలి. నాకు పెద్ద బిజినెస్ చేయొచ్చు, పెద్ద బిల్డింగ్లో ఉండొచ్చు, పెద్ద హోల్ సిటీలోనే నేను పెద్ద పాపులర్ అవ్వచ్చు, కానీ ఇదంతా నాకు ఇచ్చిన ఒక డ్యూటీ, దేవుడు నాకు ఇచ్చిన డ్యూటీ. దాన్ని నేను కరెక్ట్గా చేసేస్తాను. ఉన్నట్టుకోండి దేవుడి దగ్గర నుంచి ఏదో వస్తుంది కృప, అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఉన్నట్టుకోండి ఆ కృప కొంచెం తొలిగిపోయేట్టుగా మనకు ఒక అనుభవం వస్తుంది. అప్పుడు మనము సమానంగా ఉండాలి. ఏమంటే ఈ విషయాలన్నీ ఏదో నాకు వచ్చింది, అది నా వల్ల నా ఎఫర్ట్ వల్ల కాదు, దేవుడి దయ వల్ల అయి జరిగింది. మళ్ళీ నాదైనా చదివి వెళ్ళిపోయిందంటే వాళ్ళు దేవుడి దయ వల్ల, దేవుడి యొక్క ప్లాన్ ఏదో అదే జరుగుతుంది. సో నాకు ఆ యొక్క సమానంగా ఉంటే ఆ యొక్క ఏది వచ్చినా, ఏది వెళ్ళినా, ఏది పోయినా, నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, నేను ఓడిపోయినా, నేను గెలిచినా, ఏది వచ్చినా దేవుడి యొక్క కృప వల్లే జరుగుతుందని ఆ యొక్క ఆలోచన మనం పెట్టుకుంటే ఫ్యామిలీ లైఫ్ కానీ సన్యాసి లైఫ్ కానీ ఈ ఆలోచనలో మనము ఉంటే ఏది కానీ ఏది జరిగేది ఆయన జరుగుతున్నాడు అంతే. నేను ఒక మెషిన్ మాత్రమే. ఆ ఆలోచన వచ్చేకే దినము 15,000 20,000 జపం చేయాలి. మనం ఎందుకు జపం చేయాలంటే ఏదైనా మనకు దేవుడు కృప దొరుకుతుంది, ఇది చేస్తే అది మాత్రం కాదు, ఆ ఆలోచన రావాలి. జరిగేదంతా భగవంతుడి యొక్క కృపలో జరుగుతుంది, ఆయన ఇష్టం లేదు జరగదని ఆ యొక్క ఆలోచన ఎప్పుడు మనకు పదిలంగా మనసులో నిలబడాలంటే మనం దేవునికి సాధన చేయాలి. ఈ సాధన చేసేటప్పుడు మనకు డౌట్ వస్తుంది, నేను ముందుకు వెళ్తున్నానా లేదు, సాధనలో నేను అక్కడే నిలబడిపోయానని. ఇదంతా మనం ఆలోచన వచ్చినప్పుడు భయపడకూడదు. ఈ మనసు ఏమాస్తూనే ఉంటుంది. ఈ మనసు ఎప్పుడైనా మనసు యొక్క స్వభావం అంటే కొంచెం మంచిది చూపిస్తుంది, కొంచెం చెడు చూపిస్తుంది. కానీ మంచి చెడు కలయికనే అది చూపిస్తుంది. కానీ మనము ఏదో మంచిది ఎత్తుకొని మరి ఎప్పుడు ఇదే అవుతుంది అనుకుంటే కాదు, వెంటనే వేరే విధంగా అవుతుంది. అందువల్ల ఈ మనసు వచ్చి ఒక ఇదిలాగా, ఒక గూండాలాగా. మనసుకు ముగ్గురున్నారు చెప్పింది చేసి పెట్టే: చిత్తము,
బుద్ధి, అహంకారం. ఈ మూడు ఈ గూండాకి ఏం చెప్తుందో అది చేస్తుంటారు. ఇది అంతఃకరణం కదా. ఈ అంతఃకరణము ఈ మనసు ఈ మూడు విషయాల్ని వాడుకుంటుంది. ఈ ముగ్గురు ఏ చెప్తుందో చేస్తుంది. మనసు పలానా చేయమని చెప్తే దాని గురించి డీటెయిల్స్ ఇస్తుంది చిత్తం వచ్చి ఇది ఇట్లా ఉండేది, దీని ముందు ఇలా ఉండేది, దీని ముందు అలా ఉండేది అని దానికి డీటెయిల్స్ ఇస్తుంది చిత్తం. కాబట్టి ముందుగానే దాని గురించి డీటెయిల్స్ అంతా లోపల చిత్తం పదిలో ఉంది. కాబట్టి మళ్ళీ ఈ బుద్ధి చెప్తుంది ఇది మంచిది, ఇది వద్దు, చెయ్యి అని బుద్ధి వచ్చి చెప్తుంది. తన పని అయిపోయింది అంతే. కానీ ఇప్పుడు దాన్ని నెరవేర్చాలంటే వీళ్ళిద్దరు చెప్తే నెరవేర్చరు. ఈ బుద్ధి చెప్పే మాత్రమే, ఈ చిత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చే మాత్రమే. కానీ నెరవేర్చేది వచ్చి అహంకారం. అందుకే సాధనలు చూడండి, అందరూ అహంకారం అనే విషయాన్ని మనం మొదటి దాంట్లో దాటి రావాలి. అహంకారం అనే విషయం ఫస్ట్ కొట్టేస్తే మనసుకు అదే రైట్ హ్యాండ్ లాగా. మొదట అహంకారాన్ని కొట్టాలి, మళ్ళా ఫియర్ని కొట్టాలి, భయం. ఈ అహంకారం చెప్తే నువ్వు పోయి చేస్తావా లేకపోతే నేను చేయనా, నువ్వు వెళ్తావా నేను చేయనా అని అహంకారం వచ్చి వెంటనే దాన్ని చేసేకి ఈ అహంకారం వల్ల గొడవలు. అందుకే సాధన చేసేటప్పుడు అందరికీ ఈ అహంకారం నుంచి, అందుకే గురుమని చెప్తారు రైప్ ఈగో అన్రైప్ ఈగో అని చెప్తారు. అహంకారం నేను 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 చెప్తే అది నీకు వచ్చి ఇంకా పెద్ద సమస్య. అది ఆ నేను అనేదాన్ని ఇట్లా మార్చుకో. నేను గురుమహారాజు యొక్క సంతానం, నేను గురుమహారాజు యొక్క భక్తుడిని, నేను గురుమహారాజు యొక్క నామం చేసే సాధకుడిని అంటే నేను అనేది గురుమాత చేసి చెప్పు. అప్పుడు ఆ అహంకారం నీకు రేపు సమస్య రాదని. కానీ మనం ఆ యొక్క మెచ్యూరిటీ రావాలంటే మనసు చెప్పేదంతా మనం వినేస్తున్నాం. మనసు చెప్పేదంతా మన మనసు చెప్తుంది కూర్చోమంటే కూర్చున్నాం, నిలబడుతున్నాం, పరిగెత్తంటే పరిగెత్తున్నాం, ఏడమంటే ఏడుస్తున్నాం, నవ్వమంటే నవ్వుతున్నాం. ఇదంతా మనసు మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం కంప్లీట్గా బానిసైన మనసు. ఈ మనసు మాతోనే ఉంది, కానీ నాకే గొంతు దొవుతూనే ఉంది. నా యొక్క స్థలాన్ని పెట్టుకొని నన్ను బెదిరిస్తూనే ఉంది, నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. సో వెళ్ళేటప్పుడు నేను ఈ మనసుని దాటి రావాలంటే ఇక నేను సాధన చేసి కూర్చునేటప్పుడు ఈ సాధనలో నేను శ్రద్ధగా ఆ టయానికి నేను కూర్చొని సాధన చేయాలని ఆ యొక్క తీవ్రంగా ఉండేటప్పుడు మనసు ఏదో తీసుకొచ్చి ఏమొస్తుంది, మనవరాన్ని తీసుకొస్తుంది, మనవరాలను తీసుకొస్తుంది, కోడలను తీసుకొస్తుంది, బిజినెస్ని తీసుకొస్తుంది. అదంతా ఉంది మనకి ఆల్రెడీ తెలుసు. కానీ దాంట్లో వచ్చి ఏదో సమ్ అట్రాక్షన్ ఇచ్చి అట్లా ఇచ్చి ఎప్పుడు సాధన వైపు వెళ్తున్నావో, స్థిరంగా ఉన్నావో, స్థిరంగా మనం వైరాగ్యంతో మనం వెళ్తున్నామో అప్పుడు మనసు చూస్తుంది. ఇప్పుడు ఈ వైరాగ్యం కానీ ఇదే వైరాగ్యంతో ఇప్పుడు సాధన చేసినట్టే ఇంకా మనసుకి ఇక్కడ చూడలేదు. అందువల్ల మనసుని నేను ఆ స్ట్రెంత్ వచ్చేసినట్టే ఇంకా మనసు నేను పడేస్తాను. అందువల్ల మనసు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క అట్రాక్షన్, ఆకర్షణమైన విషయాన్ని చూపిస్తుంది. ఫ్యామిలీలో చూపిస్తుంది, ఫ్రెండ్స్లో చూపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, ఎవరిని ఎక్కువగా నమ్ముకుంటే నీకు విజయం కలుగుతుంది అంటే చాలామంది చెప్పారు దేవుణ్ణి నమ్ముకుంటే, కొంతమంది చెప్పారు గురువుల్ని నమ్ముకుంటే, ఇంకా కొంతమంది చెప్పారు మా బంధువుల్ని, ఫ్రెండ్స్ని చెప్పుకుంటే. నేను చెప్పాను మీరు చెప్పినంత తప్పు. మిమ్మల్ని నమ్ముకుంటే మీకు మరి వీళ్ళందరినీ నమ్ముకోవడం అనేది ఒక పక్క, మిమ్మల్ని నమ్ముకునే ఏదైనా నేను నా మీద విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నేను సాధన చేయాలి. ఏం సాధన చేయాలంటే గురువు ఇచ్చిన మంత్రము, గురువు చెప్పిన యొక్క మెథడ్ ఫాలో చేయాలి. కానీ ఎలా చేయాలి? అహంకారంతో చేస్తే ఇంకా అహంకారం పెరిగిపోతుంది. ఎలా చేయాలి? సాధన ఎలా చేయాలి? సాధన చేసేకి నాకు మెథడ్స్ గురువు చెప్పారు. పొద్దున 180 చేసి సాయంకాలం 180. అది కాదు, దాంతోపాటు మనం చేసేది శ్రద్ధతో. నాకే గురుమహారాజు అంటే నాకు మాత్రమే, ఎవరికి లేదు అని ఆ యొక్క స్వార్థంతో. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ, గురుమహారాజు మీద ఉన్న ప్రేమ, గురుమహారాజు మీద అభిమానం, గురుమహారాజు మీద విశ్వాసం లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చెప్పినా చేస్తున్నామని విశ్వాసం లేదు. సాధన చేసేకి చాలా రాస్తుంది, చాలా మెథడ్స్ ఉంది. కాకపోతే మనము శ్రద్ధగా చేయాలా అని అనుకుంటే, నిజంగానే మనం చేయాలా, నా సాధన చేయాలి, నేను దీంట్లో అభివృద్ధి పొందాలి అంటే నాకు శ్రద్ధ కావాలి. గురుమాది పట్టుకోవాలంటే గురుమాది నేను పట్టుకుని వెళ్ళేటప్పుడు వేరే విషయం వచ్చి నన్ను లాగేస్తుంది. ఏ విషయం లాగుతుందో దాన్ని నేను వదలాలి. దానికి ఒక వైరాగ్యం పెంచుకోవాలి. ఇక్కడ ఒక వైరాగ్యం, వదిలేకి వైరాగ్యము, ఇంకొకటి పెట్టుకునేకి వైరాగ్యం. రెండు పక్కల వైరాగ్యాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనకు తెలియకుంటే మనము కాలం గడిచిపోతుంది. కానీ మనకు గురుమాజు అవకాశం ఇస్తూనే ఉంటారు. నేను మర్చిపోతున్నాను,
నేను కేర్లెస్గా ఉంటున్నాను, ఇలా నాకు అవకాశం వచ్చినా కూడా నేను చేయకపోతే అది గురుమాజు మనకు మళ్ళీ అవకాశం ఇస్తారు. కానీ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నేను చేసే తప్పే చేస్తుంటే అప్పుడు నాకు అక్కడ జాగ్రత్త లేదు, నేను దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనేది. అందుకే అబద్ధం చెప్పకూడదు అంటున్నారు గురుమహారాజ్. పొద్దున్నుండి సాయంకాలం వరకు మనము ఏదో చేస్తున్నాం, అబద్ధం చెప్తున్నాం. మానసికంగా మనము ఏదో తప్పుగా మనం లెక్క వేస్తున్నాం. చిత్రగుప్తుడికి తెలుసు కదా, గుప్త అంటే రహస్యం, చిత్ర అంటే ఏది జరుగుతుందో దాన్ని అట్లే చూసి లోపల దాన్ని రిజిస్టర్ చేసుకుంటాడు. చిత్రగుప్తుడు చేసేదంతా వాడికి తెలుసు, ప్రకృతికి తెలుసు. మనం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మనము తెలిసిన వెంటనే గురుమాత చెప్పినట్టుగా ఏదో జరిగిపోయింది, తెలిసి చేశాను, క్షమించండి, ఇంకా చేయను అని ఒక ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసుకునే దాంట్లో మనకు వినయం రాదు. అది మనం చేసే తప్పు నాకు తెలుసు, జరిగిపోయింది, ఇంకా చేయను అని ఆ యొక్క అహంకారానికి అక్కడ ఒక దెబ్బ తెలుస్తుంది. ఎంతోమంది చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, నేనేమి అన్నట్టు పోతే అక్కడ మనం నిస్తాని దేవి తెలుసు. నిస్తాని దేవి గురుమాత యొక్క గృహస్థ భక్తులు. సో నవగోపాల్ ఘోష్, నిస్తాని దేవి, వీళ్ళిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్, అదే హస్బెండ్ వైఫ్. దినము వచ్చేది నిస్తాని దేవి గురుమాత దగ్గర. గురుమాలు ప్రసంగం చేయడము, ఇది కీర్తనం చేయడము, సంకీర్తనం చేయడం ఇట్లా చేస్తుంటే ఒకరోజు దినం అడుగుతారు నిస్తాని దేవిని చూసి, ఎందుకు నువ్వు వస్తున్నావు, ఎందుకు దినం వస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్తుంది, ఏ ప్రహ్లాదుడు తన తల్లి తండ్రిని ఏ విషయం కోసం దూరం చేసుకున్నాడో, ఏ ధ్రువుడు తన తల్లి తండ్రి వాళ్ళ యొక్క కుటుంబంని ఏ విషయం కోసం దూరం చేసుకున్నాడో ఆ విషయం నా కంటి ముందర ఉంది, అందుకోసం నేను వస్తున్నాను. ఇది చెప్పిన వెంటనే గురుమాజు పరవశానికి వెళ్ళిపోయాడు. అంటే నిస్తాని దేవి చెప్పిన వెంటనే ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వే పరమాత్ముడివి, ఏ పరమాత్ముడి కోసం ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ అన్నింటినీ దూరం చేసుకున్నాడో ఆ పరమాత్ముడు ఎదుర్కొన్నావు, అందుకోసం వస్తున్నాను. వెంటనే గురుమా పరవశానికి వెళ్ళి అప్పుడు అడుగుతారు, సరే దినం వస్తున్నావు, నువ్వు నాకేమిస్తావు అని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు నాకు బిడ్డ పుడితే మీకు అర్పిస్తాను అని కోరిక మొరపెట్టుకుంటాను. ఏమిస్తామని అడిగిన తర్వాత, ఇంకేమిస్తాను, నాకు బిడ్డ పడితే మీకే ఇస్తాను. ఆ గురుమాత వార్త విన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత బిడ్డ పుడుతుంది. అప్పుడు అడుగుతారు, తీసుకొచ్చి ఆశీర్వాదానికి వస్తుంది. అప్పుడు గురుమాత చెప్తారు, ఈ బాగా నీ అబ్బాయి చక్కగా ఉన్నాడు, వీని లక్షణాలు బాగుంది, వీనికి తెలుసు కదా, నువ్వు మాట ఇచ్చినావు కదా, వీడు ఇక్కడికి చెందినవాడు అని మాట ఇచ్చినావు కదా, జాగ్రత్తగా కాపాడుకో, ఎప్పుడు ఇక్కడ పంపించాలో పంపించాలి అంట. సో అప్పటి నుంచి మళ్ళా గురుమాత యొక్క ఆశీర్వాదం దొరికి అలా ఆ అబ్బాయి పెద్దోడయి మఠంలో చేరుతాడు. మఠంలో చేరి అంబానంద అనే పేరుతో సన్యాసం తీసుకొని మఠంలో ఉంటాడు. సో వీళ్ళు నిస్తాని దేవి మరియు నవగోపాల్ ఘోష్ ఎంత గురుమాత ప్రేమ అంటే, సో వాళ్ళు సాధన చేస్తూ ఒకరోజు నవగోపాల్ ఘోష్ వచ్చి ఒకసారి అంటే ఆయనకు ఒంట్లో బాగలేక చాలా సీరియస్గా ఉండేటప్పుడు సడన్గా ఒకరోజు లేచి కూర్చొని అందరికి పిలిచి, ఇంకేం మీరు మన ఆటలంతా అదే అయిపోయింది, మనకు ఒక గురుమాత తప్ప వేరేది నిరంతరం లేదు, ఒక గురుమాతే శాశ్వతము, ఇంకా కూడా టైం వేస్ట్ చేయకుండా గురుమాతని ప్రేమించి ఈ జన్మంలోనే గురుమాత యొక్క దర్శనానికి మీరు చూడండి, ఇదే నేను చెప్పాలనుకున్నాను, జై రామకృష్ణ అని. సో అట్లా గురుమాత ప్రేయర్ తీసుకొని నామం ఉచ్చరించి ఆయన ఇదవుతాడు. అలా కొన్ని నెలల తర్వాత ఈమెకు ఒంట్లో బాగాలేకపోతుంది నిస్తాని దేవికి. ఆమె ఎవరు సేవ చేసి వచ్చినా ఆమెకు అది సూట్ కాలేదు. ఎవరు వచ్చినా ఏదో ఆమెకు ఏదో డిస్టర్బెన్స్గా ఉందని
నాకు చాలా ప్యూర్గా చాలా పవిత్రంగా ఉండే వాళ్ళని ఎవరన్నా పంపిస్తే నా సేవకు బాగుంటుంది అని రిక్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎవరు నచ్చని వాళ్ళ అబ్బాయి బేలుమట్లో అదే స్వామి అంబానంద అతన్ని పంపిస్తారు. అమ్మకు పోయి సేవ చేయి, మీ అమ్మతో ఉండి సేవలు అందించు అని పంపిస్తారు. మళ్ళీ ఆయన వచ్చి ఒక 3-4 నెలలు అమ్మకు సేవ చేసి అప్పుడు ఆయనకి కొంచెం ఆ సేవని అందించేటప్పుడు ఈయనకు కొంచెం అవకాశం దొరికింది. అమ్మకు సేవ చేసినాడు, మళ్ళీ పక్కనే ఆ యొక్క అవకాశం ఇచ్చారని ఈమె కూడా ఏదో ఒక స్వామి వచ్చి సేవలు అందిస్తున్నారు. బేలు మఠం నుంచి ఒక స్వామి, ఆయన కొడుకని కాదు, తన కొడుకని కాదు, కానీ ఒక సన్యాసి రూపంలో ఎవరు వచ్చినారంటే మళ్ళీ ఒకరోజు గురుమహారాజ్ ఒక ఫోటో తీసుకెళ్ళమని ఫోటోని చేతిలో పెట్టుకొని అప్పుడు చెప్పింది, గురుమహారాజే సత్యము, గురుమహారాజే మన యొక్క లక్ష్యము అని చెప్పి ఆ ఫోటోని గట్టిగా పెట్టుకొని గురుమహారాజ్ నామం చెప్పి. సో అంటే హౌస్ హోల్డర్స్, గృహస్థులు కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన ఘటన జరిగింది. అటుపక్క రాహమహాశయ, సో ఇటుపక్క ఇలాంటి దిస్తాని దేవి, నవగోపాల్ ఘోష్, చాలామంది అంటారు. సో మనకు కూడా అలాంటి అవకాశం గురుమహారాజ్ ఇచ్చారు. ఇది సామాన్య విషయం కాదు. అంటే గురుమహారాజ్ దగ్గరికి మనము గురుమహారాజ్ యొక్క నామం తీసుకునే భక్తులుగా మనం ఉన్నాం మాత్రమే కాదు, గురుమహారాజ్ దర్శనం కూడా మనకు ఈ జన్మలోనే లభిస్తుంది. అలాంటి గొప్ప అవకాశం. ఒక లాటరీ టికెట్ లాగా. ఈ లాటరీ టికెట్ మనకు జస్ట్ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, చేతిలోనే ఉంది. కొంచెం మనము సాధన చేసి ప్రేమని పెంచుకొని గురుమహారాజ్ వైపు వెళ్తే మనకు ఈ జన్మలోనే. ఇప్పుడు గురుమహారాజ్ చెప్పారు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి, అంటే నా దగ్గర వచ్చిన వాళ్ళకి నీ అంటే చెప్పలేదు, తన శరీరాన్ని చూపించి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇదే చివరి జన్మ అని ఆయన గ్యారంటీ ఇచ్చినారు. సో ఆయన ఇచ్చిన ఆ యొక్క ఇది వచ్చి మనము దాన్ని అర్థం చేసుకొని ఉపయోగపరుచుకోవాలి, సాధన చేసి. ఆయనకు నచ్చింది చాలా విషయాలు, కానీ నచ్చని ఒక విషయము హిపోక్రసీ. చెప్పడం ఒకటి, లోపల ఆలోచించడం ఒకటి, చేయడం ఒకటి. ఇది ఆయన నచ్చదు. గురుమహారాజ్కి తప్పు చేసినా అని చెప్తే క్షమాపణ వెంటనే ఇస్తాడు, కానీ ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ వేషం వేసేది, బయట ఒక నటించడం, అది ఆయనకు నచ్చదు. మళ్ళా అలాంటి వాళ్ళని దూరం పెట్టు. ఎందుకు అబద్ధం చెప్తావు? ఏ జరిగిందో చెప్పు, నిజం చెప్పు. ఏమైపోతుంది? నిజం చెప్తే కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కొంతమందికి మనసులో ఏదో కష్టం వస్తుంది. దానికోసం నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని మార్చుకుంటావా? మా స్వామీజీ ఏం చెప్తారంటే, సత్య వస్తువు, ఆ సత్యం అనే ఆ విషయాన్ని నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు అలా అవుతాను, నువ్వు అక్కడికి వెళ్ళు, యూ గో దేర్. ఎందుకు నువ్వు నీ సౌకర్యంగా దాన్ని లాగేస్తున్నావు కిందకి? ఆ సత్యం అనేది అక్కడే, ఆ యొక్క స్థలానికి, ఆ యొక్క పొజిషన్కి నువ్వు వెళ్ళు, నువ్వు సాధన చేయి, నువ్వు ప్రయత్నించు, నువ్వు కష్టపడు, నువ్వు తపస్సు చేయి. అలా దాన్ని అందుకోకపోయినా కూడా, మధ్యలో నువ్వు చనిపోయినా కూడా నువ్వు చేసిన ప్రయత్నం వచ్చి నీకు ఫలితం ఇస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? మనము దాన్ని నాకు తగినట్టుగా లాగేస్తానంటే అది ఎట్లా అవుతుంది? అట్లా అవ్వదు. ఇంతవరకు అట్లా అవ్వలేదు. ఇంతవరకు ఆ విధంగా ఎవరు చేయలేదు. నీకోసం కాదండి, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు నీ యొక్క సాధన ద్వారా నీ యొక్క ప్రేమని పెంచుకునే దానివల్ల, నీ వ్యాకులతని పెంచుకునే దానివల్ల ఆ బెంగ అనేది నీకు రాదు. గురుమహారాజ్ 12 సంవత్సరాలు కఠినంగా తపస్సు చేసి మళ్ళా ఆ ఆత్మహత్య కోసం వెళ్తారు. అప్పుడు కాళీదేవి ప్రార్థన చేసుకుంటుంది గురుమహారాజ్, ఎందుకు బాబు ఇట్లా చేస్తున్నావు? నేను వచ్చేసినాను కదా, అట్లా చేయొద్దు, అట్లా ఆ విధంగా నువ్వు ప్రవర్తించవద్దు అని చాలా ముద్దుగా, చాలా క్లోజ్గా తీసుకున్నాను. గురుమహారాజ్ ఏడవడము, గురుమహారాజ్ ఇలా చాలా కష్టపడి ఆ దర్శనం కోసం ఎంత తపస్య చేశారు, కానీ చివరికి ఏం తెలియదు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, సాధన చేసేది ఎందుకంటే సాధన వల్ల నీకు మోక్షము, ముక్తి రాదు అని ఒక విషయం తెలుసుకునే కోసం సాధన. ఆ పక్షి ఎగురుతుంది కదా, ఎక్కడ చూసినా నీళ్ళే,
కానీ దానికి ఏం తెలియదు కాబట్టి మళ్ళీ అన్ని రకాల ప్రయత్నిస్తుంది, కానీ చివరికి ఏమది వచ్చి కూర్చుంటుంది. నువ్వు ఎక్కడ తీసుకుపోతావు వీడు, అది శరణాగతి. అదే శరణాగతి. శరణాగతి మనకు వెంటనే రాదు. ఆ శరణాగతి అనేది మనకు చాలా ఇలాంటి కొంచెం అనుభవాలు, చాలా మనము కష్టపడి ఆ యొక్క శరణాగతి అనే దీనికి మనం వెళ్ళాలి. వెంటనే రాదు, సాధన చేయాలి. ఈ శరీరము ఉప్పు తిన్నాము, కారం తిన్నాము, పులుపు తిన్నాము, అన్ని విషయాలు తిని ఈ శరీరాన్ని పెంచుకుంటున్నాము ఒకటి. అదేవిధంగా పంచభూతాల యొక్క సేవ దీన్ని జరుగుతుంది. ఈ బయట మనకు ఏదైతే ఈ శరీరానికి కావాలో అదంతా మనం తీసుకుంటున్నాము, చేసుకుంటున్నాము. అట్లా పెరిగినా అట్లా ఆ విధంగా ఈ శరీరానికి మనం పోషిస్తాము. ఇప్పుడు అదంతా మళ్ళీ వాపస్ ఇవ్వాలి, మళ్ళీ ప్రకృతిని తీసుకుంది ప్రకృతికి ఇవ్వాలి. ఎక్కడ ఏది తీసుకున్నామో అక్కడ అది కరగాలి. దాన్ని కొవ్వుని ఏదో ఒక విధంగా మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఎవరో ఒకరు అడిగారు, కొవ్వు కరిగిపోతుంది స్వామి, అది నేనే చేసేస్తాను, ఏది ఎక్సర్సైజ్ చేసో లేకపోతే డైట్ వల్ల చేస్తాను, ఈ కొవ్వు కరిగించడం అనేది పెద్ద విషయం కాదు. కర్మ ఎట్లా కరిగించడం? కర్మ కూడా కరిగించదు. కర్మ కూడా కఠిన తపస్సు చేసి ఈ కర్మ ఆగామ్య కర్మ, సంచిత కర్మ, ప్రారంధ కర్మ. ఈ ప్రారంధ కర్మలో అన్నీ చేరి ఉంది స్టాక్. మనం చేసిన మంచి చెడు తగినట్టుగా ఫలితం ఆ యొక్క ప్రారంధ కర్మ ఉంది. ఏదో ఒక కర్మ ఈరోజు నాకు మంచి కర్మ ఫలితము ఈరోజు రావాలని ఉంటే, ఈరోజు అది నా దగ్గర వచ్చేటప్పుడు అది అక్కడి నుంచి నా దగ్గర వచ్చి చేరేంత వరకు ప్రారంభంగా ఉన్న ఆ కర్మ నా దగ్గర వచ్చే ఆ యొక్క పరిస్థితికి పేరు సంచిత కర్మ. అక్కడి నుంచి నా దగ్గర చేరేంత వరకు అది ఫలితం మంచిదో చెడ్డదో, కానీ ఆ ఏదో ఒకటి నాకు వచ్చి చేరిపోతుంది. అది చేరేంత వరకు దానికి పేరు సంచిత కర్మ. ప్రారంభ కర్మలో ఉన్న ఆ యొక్క విషయము నా దగ్గర వచ్చేటప్పుడు ఈరోజు ఉంది, రేపు ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి కావాలంటే దానికి తగినట్టు ఇదంతా ఎట్లా నాకు వచ్చి చేరుతుంది, ఎలా అవుతుంది అంటే ప్రకృతి సాక్షిగా ఉంది. అందుకే భగవద్గీతలో కర్మణ్యేవ అధికారస్తే మా ఫలిష్, నీకు కర్మ చేసేకి మాత్రమే అధికారం ఇచ్చాము, ఫలితము నీ చేతిలో ఇవ్వలేదు. ఏమంటే ప్రకృతికి ఇచ్చాము. ప్రకృతి చూస్తూ ఉంది సాక్షి. నువ్వు కర్మ చేసినావు, కానీ ఎలా చేస్తావు, ఏ భావనతో చేసావు, స్వార్థంతో చేసావా, వాడిని పడగొట్టాలని చేసావా, లేకపోతే నిజంగానే కర్మ కోసమే చేసావా, ఇదంతా నీ మనసులో ఉన్నదాన్ని వేరే వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏం చెప్తావంటే మనిషి అనేవాడు ఏదే కొంచెం ఛాన్స్ దొరికితే మారిపోతాడు. ఏమంటే వాడిని బుద్ధి అట్లా జీవించినాడు కాబట్టి అలాంటి పరిస్థితిలో నిజము సత్యము అనేది అంతగా రాదు మనిషికి. ఒక ఆకర్షణ వచ్చేస్తే ఏందబ్బా ఎవరో తీసుకుపోతున్నారు, నేను కూడా తీసుకుంటానే అని అక్కడ దానికోసము, డబ్బు కోసము, పేరు ప్రతిష్ట కోసము ఇప్పుడు చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఏదో ఒకటి దొరుకుతుందని నా యొక్క ఆశ వస్తుంది. కాబట్టి అది కరెక్ట్గా చేస్తే ఆ కర్మ కరెక్ట్గా మనము ఏ విధంగా చేయాలో అట్లా చేస్తే సాక్షిగా ఉంటే దాన్ని నోట్ చేసేది ప్రకృతి. ఇప్పుడు నువ్వే ఓనరు, నువ్వే ఇది వర్కర్ అంటే నువ్వే రాజు, ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను 500 రూపాయలు పనిచేసి నేను 10,000 రూపాయలకు ఓచర్ వేస్తానంటే 10,000 రూపాయలకి నేను ఓచర్ వేస్తాను దొంగతనంగా. అవి చేసిందేమో 500 రూపాయల పని. ఇప్పుడు ఎక్స్ట్రా వేసింది వచ్చి నా స్వార్థం కోసం నేను ఏమరుస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను అంటే, కానీ ఇంత చేస్తే ఇంత తీస్తున్నారు చూడండి అని ఏదో ఒకటి చెప్పేస్తాను. కానీ నేను చేసింది ఎలా, ఏ భావనతో చేస్తాను అని అతనికి తెలియదు. చెప్తే నువ్వు నమ్ముతావు, లేకపోతే నువ్వు కొంచెం జగడం వేస్తావు, మళ్ళీ నువ్వు నీ దగ్గర నుంచి ఎంత లాగాలో అంత లాగేస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చేకి అవకాశం ఉంది, సరే వచ్చేది రాని ఏమి ఇప్పుడు ఉచితంగా వస్తుంది కదా అన్నట్టు. కానీ నేను చేసే కర్మ నిజంగానే నేను ఆ కర్మ కోసమే చేస్తానా, లేకపోతే నిస్వార్థంగా చేస్తానా, లేకపోతే ఆ యజమాని నేను పడగొట్టి నేను ముందు రావాలనే కోసం ఐడియా చేస్తాను. ఇదంతా నా మనసులో ఉంది, కానీ అతనికి తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. అప్పుడు నేను చేసే కర్మ ఎలా చేశానని నోట్ చేసేకి నాకంటే శక్తివంతులుగా ఉండే ప్రకృతికి ఇచ్చాడు. అందుకే కర్మ ఫలితం నీకు కర్మ చేసేకి మాత్రమే అధికారం, కానీ దానికి రిజల్ట్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ నీకు ఏది ఎందుకు ఇచ్చాలో ప్రకృతి చూడండి. అందువల్ల మనం చూడ ఇంత చేసినాను కానీ నాకు ఇంత ఇచ్చినాడు చూడండి. ఏమంటే నువ్వు చేసింది ఎలా, నిజంగానే కష్టపడినావా చెప్తాను, ఏడుస్తాము, ఇట్లా చేసినాడు ఇక్కడ రాలేదు, ఇంత చేసిన. కానీ మనం ఏదో ఒక విషయము ఇక్కడ ఏ పొరపాటు చేసినా, ఏ మంచి చేసినా నోటెడ్. అందుకే ఏది మనం చేస్తున్నామో మంచిది చెడ్డది ఆ ప్రారంభంపై కలిసిపోతుంది. స్టాక్ ఉంది. ఇప్పుడు మన ఎవరికో 10 మందికి భోజనం పెట్టావు, మంచి కార్యం అడగకుండా నువ్వు ఇచ్చినావు, కానీ అది మంచి పుణ్యకార్యం, ఓకే. కానీ ఆ యొక్క చేసిన ఆ యొక్క పుణ్యకార్యానికి నీకు
ఆ ఫలితం రావాలనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. ఏ టైంలో, ఏ క్షణంలో, ఏ నిమిషంలో నీకు అందించాలో ప్రకృతి అందిస్తుంది. అప్పుడు వచ్చేటప్పుడు మనకు తెలుసు, ఓహో ఏదో ఇప్పుడు మంచి చేసి ఉంటాను అందుకే ఇలా వచ్చింది, కానీ మనకు తెలియకుండా అది వస్తుంది. కానీ మనము దాన్ని ఎదురు చూసి చేస్తే అది కాదు. ఇప్పుడు ప్రారంభంగా ఉన్న ఆ యొక్క కర్మ ఫలితము నీ దగ్గర వచ్చి చేరేంత వరకు, చేరిన తర్వాత దాని ఆ మధ్యలో వచ్చే ఆ దీనికి పేరు సంచిత కర్మ. నీ దగ్గర వచ్చి చేరిన తర్వాత మళ్ళీ ఆగామే కర్మ. ఈ సంచిత కర్మ వచ్చి ఫలితం నీకు వచ్చి నువ్వు ఆనందపడతావా లేకపోతే నీకు దుఃఖం అవుతుందా, అది దానికి తగినట్టుగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది నెక్స్ట్ వచ్చే ఆగామే కర్మలో చేస్తావు. అందువల్ల నాకు సంతోషము వద్దు, దుఃఖము వద్దు, నాకు లాభము వద్దు, నష్టము వద్దు. నేను ఈ రెండింటిని దాటిపోయే ఆ యొక్క విషయానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవుడు మంచోడా చెడ్డోడు అని అడిగితే ఏం చెప్తారు అందరూ? దేవుడు మంచోడు అని చెప్తారా, చెడ్డోడు అని చెప్తారా? కొంతమంది వాళ్ళకి ఏది జరగకపోతే దేవుడు చాలా మోసమైనడు అంటారు, లేదంటే జరిగితే దేవుడు చాలా మంచోడు అంటారు. ఏమంటే వాళ్ళకు ఏది వాళ్ళు లాభం కలుగుతుందో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక్కడ దేవుడు మంచోడు కాదు, మంచి చెడు అనేది దేవుడి యొక్క వైపు లేదు. అది అన్ని దాటి ఉన్నవాడు. అన్ని దాటి ఉన్నా అంటే అది ఏముంటుంది అక్కడ అన్ని దాటి ఉన్న ఆ యొక్క స్థాయి ఏది, అది ఆ పొజిషన్ ఏది? మంచిది అంటే మనం ఓకే మంచివాడని చెప్పొచ్చు, ఇది చెడ్డోడని చెప్పొచ్చు, ఏదో కొన్ని విషయాల గురించి మనం సంఘటనల గురించి మనం, కానీ దేన్ని బట్టి దాన్ని కొలిచే కాదు, ఆ మాటలతో చెప్పే కాదు. ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్, అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్, ఆల్ పర్వేడింగ్, ఆల్ మైటీ. సో దాటి ఉన్న వాటిని నువ్వు తెలుసుకోవాలంటే ఇదంతా నువ్వు దాటి వెళ్ళాలి. సో ఈ విషయాలు మంచి చెడు, లాభము, నష్టము, రావడము, వెళ్ళడము, ఇదంతా ఏదంతా ఇక డ్యూయల్స్ ఉందో ఇదంతా మనము దాటి మళ్ళీ దాని స్థాయికి. ఎందుకు కొంతమంది 10,000 సంవత్సరాలు తపస్సు చేసినారు, దాని తర్వాతనే దర్శనం దొరికింది అని చెప్తారు. విన్నాము, కథ చదువుకుంటున్నాం. ఎందుకంటే దేవుడి యొక్క కృప మనకు ఎప్పుడూ ఉంది, కానీ మనకు ఆ యొక్క దేవుడి దర్శనము లేకపోతే దేవుడి సాక్షాత్కారము తీసుకునే శక్తి మనకు లేదు. ఆ శరీరము మనకున్న ఇప్పుడు ఈ శరీరం దేవుడి యొక్క కృప మనకు వెంటనే దాన్ని స్వీకరించే అంత శక్తి మనకు లేదు. ఆ శక్తి ఉంటే దేవుడు పవర్ఫుల్ కదా. నేను ఒకటి రాశాను ఇంగ్లీష్లో, రామకృష్ణ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, శారదాదేవి ఈజ్ ఆల్వేస్ చీర్ఫుల్, వివేకానంద ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్, all three are grateful. If you follow him properly, it will be very wonderful. If you follow him completely, your life will become meaningful. ఇంగ్లీష్లో, అది తెలుగులో మళ్ళీ మీరు చెప్పండి. అంటే నాకు అవకాశం ఇచ్చినాడు, నేను ఎందుకు దాన్ని ఉపయోగపరచు? నాకు ఇచ్చిన అవకాశము ఇంకెవరికి ఆ విధంగా అవకాశం రాలేదంటే మనం అనుకుంటే ముందుకు వెళ్తాం. సో అలా ప్రారంభ కర్మ గురించి వదిలే, సంచిత కర్మ వదిలే. ఏ కర్మను, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామ్య కర్మ, నిష్కామ్య కర్మ, నిస్వార్థ కర్మ, ఎంత ఏ కర్మను వదిలే. నాకేం తెలియదు, గట్టిగా పెట్టుకో గురుమాని గట్టిగా పెట్టు. ఏ కర్మ ఏదైనా చేసుకోపో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పూర్తిగా నీకోసమే నేను జీవిస్తున్నాను. ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకుని ఏదైనా చెయ్యి. మళ్ళీ చూడు, ఏ డ్రామా చేంజ్ అయిపోతుంది, సీన్ చేంజ్ అయిపోతుంది. కానీ మనం అది రావాలి, ముందుకు రావాలి. మనం చేసేకి మనం మన చేతిలో, నీ యొక్క భవిష్యత్తు నీ చేతిలో అంటే అది ఏంది భవిష్యత్తు? భవిష్యత్తు అంటే చాలామంది ఏమన్నా వసతులు, చాలా వసతిగా ఉండాలి, చాలా వసతులు ఉంది, అధికారం ఉంది, పదవులు ఉంది, అన్నీ మనకు కంప్లీట్గా 100% దొరికిస్తే అదే నాకు భవిష్యత్తు. అది కాదు భవిష్యత్తు అనేది భవ అంటే ఈ సంసార సాగరం, భవసాగరం. ఈ భవాన్ని నేను దాటి రావాలంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సరిగా ఉపయోగపరచు. భవసాగరాన్ని దాటేకి చాలా కష్టం కదా, భవసాగరాన్ని దాటేది. కానీ దాటి చూపించినారే చాలామంది. మనకు ఉదాహరణ పురుషులుగా చాలామంది ఉన్నారు, చాలా మహనీయులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎంతో మనలా కష్టపడినారు. మనం ఎక్కువ, వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు అయినా కూడా దృఢంగా ఉన్నారు, వైరాగ్యంతో ఉన్నారు. వాళ్ళు ఒకే ఒక్క అవకాశం ఈ యొక్క మానవ జన్మ. మనం ఏ విధంగా ఉన్నాం, 84 లక్షల జన్మలు తీసుకొచ్చినాము. మనం గట్టిగా పుట్టినాము,
తల్లిగా పుట్టినాము, పశువుగా పుట్టినాము, అన్ని జన్మలు తీసి ఇప్పుడు మనకు మానవ జన్మ వచ్చిందంటే కంప్లీట్ అయ్యేది ఇక్కడే. ఈ జన్మ అనే ఒక విషయము కంప్లీట్ అయ్యేది ఇక్కడే. మళ్ళీ జన్మ లేదు అనే ఒక అవకాశం ఇచ్చాడు మనకు. మిగతా విషయాలకి ఏం తేడా అంటే, మిగతా జీవరాశులకి మన మనిషికి ఏం తేడా అంటే, మిగతా జీవరాశిలో దేవుడి యొక్క అంశం ఉంది. దేవుని యొక్క అంశం మిగతా జీవరాశులు. మరి మనిషిలో ఆ దేవుడే ఉంటాడు కదా. ఆ దేవుడు ఉంటాడని మనము దర్శనం, ఆత్మ సాక్షాత్కారం అనే ఒక విషయాన్ని నాకు చేతిలోనే ఉంది అనేటప్పుడు దాన్ని ప్రయత్నించేకి కొంచెం ప్రయత్నిస్తాం. మనం ప్రయత్నించేటప్పుడు చాలా తప్పు చేస్తున్నాము. డౌట్ వస్తుంది, సంశయ, ఏదో ఏమవుతుందేమో, ఎందుకు ఇదంతా అని భయం. సో ఇదంతా పెట్టుకొని మనం సాధన చేస్తే ఇదంతా మనం దాటి మళ్ళీ వేరే వచ్చి మనకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇదేమో దీనిపై కూర్చుంటే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు నువ్వు అట్లా ఉంటే అట్లా వెళ్ళిపోయేదేనే, నీకు దేవుడే కావాలంటే ఎందుకు నువ్వు ఫ్యామిలీలో వచ్చినావు, మాకెందుకు ఇబ్బంది పడి ఇదంతా పెద్దగా మాట్లాడతారు. పెళ్ళేది, పుట్టేది, చచ్చేది అంతా మన చేతిలో ఉంది. మనం అనుకుంటున్నాం జాతకం వచ్చేసేస్తారా, జాతకం చూసి చేస్తారు కదా, నిజంగా చేస్తే అయిపోతుంది. అట్లా కాదు, జాతకం చూసినా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. అది మన మనసు సంతోషం కోసం, ఒక మనస్తృప్తి కోసం. ఆత్మతృప్తి కదా మనకు కావాలి. మనకు కావాల్సింది మనస్తృప్తి కాదు, ఆత్మతృప్తి అనేక ఆత్మదర్శనం కోసం మనం. సో ప్రతి ఒక్క దాంట్లో మనము ఆ యొక్క దివ్యత్వాన్ని మనం తలుచుకుంటే, దివ్యత్వాన్ని తలుచుకొని మనము మెల్లగా కొనసాగితే అది వేరే విషయం. కానీ మనము అది మర్చిపోతున్నాం. మర్చిపోయేటప్పుడు వేరే వాళ్ళు గుర్తు చేసి కొంతమంది వస్తారు, కానీ ఎప్పుడు వాళ్ళే వస్తూ ఉంటే అవ్వదు. హిమాలయాలో వెళ్తే తపస్సు చేసుకుంటే నీకు వెంటనే శివుడి యొక్క దర్శనం దొరుకుతుందంటే నువ్వు నమ్ముతావు, వెళ్ళి చేస్తావు. అప్పుడు హిమాలయం వెళ్తేనే అక్కడే శివుడు అక్కడే ఉన్నాడా, ఇక్కడ లేదా, నీళ్ళు లేదా, ఎవరో చెప్తే చేసిపోతుంటావు. వెళ్ళిరా, చూసిరా. కాకపోతే అక్కడదా దేవుడు ఉన్నాడు, ఇక్కడ లేదు దేవుడు అని ఆ విధమైన భావనతో వెళ్ళకూడదు, తప్పు. సో నీకేం స్వామి, మీరు మాకంటే ఒక అడుగు ముందు నేను చెప్తూ ఉంటాను. నేను చెప్తాను, దేవుడి సృష్టిలో అందరూ ఒకటే. నువ్వు దేవుడిని తెలుస్తున్నావు, నేను దేవుడిని తెలుస్తున్నాను, నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, నేను ఆరాధిస్తున్నాను. దీన్ని ఏం తేడా? ఒకటి మొత్తం ఒక పవర్ నాకుంది, ఒక పవర్ నాకుంది. ఏం పవర్ తెలుసా? మీరందరూ కూడా దేవుడి దర్శనము, దేవుడి యొక్క మీ యొక్క ఈ జన్మలోనే మీరు కూడా దేవుడిని దర్శిస్తారు. ఆత్మసాక్షాత్కారం మీకు కూడా ఈ జన్మలో జరుగుతుంది అని చెప్పే ఒక పవర్ నాకు ఉంది. అంతే, మిగతా వేరే వ్యత్యాసం లేదు. వ్యాకులత లేకపోతే ఆ వ్యాకులత ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నా. మరి వైరాగ్యంతో రావాలి. వైరాగ్యం అనేది లేదు. నాకు కోపం ఉంది కానీ వైరాగ్యం లేదు. నువ్వు నన్ను తిట్టినావని కోపం చేసుకుంటాను. ఆ కోపం వల్ల నాకు నష్టం, నీకు నష్టం. కోపం వల్ల నేను వైరాగ్యంలో జీవించి చూపించాను, అంతే కదా. ఇప్పుడు ఏదో నాకు దొరుకుతుంది అని చెప్పి నేను ఎదురు చూసి దొరకలేదు, సరేలే లేకపోతే మళ్ళీ దొరుకుతుంది, ఏమి ఇంకా కొంచెం ప్రయత్నించాలేమో అని అంటే నేను ఆ విధంగా ఆలోచిస్తే నాకు డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అంతా ఉంటుంది. వాడికి దొరికింది, నాకు కొంత దొరకలేదు, వాడు ఇంత చేసినాడు, నేను ఇంత చేసినాను, అప్పుడు కంపారిజన్ వస్తే ఫినిష్. అందుకే మనకు టెస్ట్ ఎప్పుడు వస్తుందంటే, మీకు రావాల్సింది రాదు, అతనికి అది కంప్లీట్గా ఇచ్చేకి అక్కడ ఇది లేదు, కానీ ఆయనకు వచ్చేసింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? నీకు దొరికిందా? ఏదో ఇదే నాకు దొరికింది, నీకు దొరికింది ఏది, కనీసం నీకైనా దొరికిందే, సంతోషం ఉండబ్బా అని చెప్పి వెంటనే మీరు కంగ్రాచులేషన్ చెప్తే ఆయన దొరికిందంటే వెంటనే మీకు ఇంకా 1000 దొరుకుతుంది. కానీ మనం అట్లా చేస్తున్నామా? ఇదే టెస్ట్. ఆయనకి దొరికింది, నాకు దొరకలేదే, నేను ఇంత చేసిన. సో కంపేర్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే పోల్చుకోవడం. నాకు వచ్చేది అనేది కొంచెం ఆలస్యంగా వస్తుంది, కానీ ఎక్కువ వస్తుంది. కానీ నేను పోల్చుకుని ఏం చేస్తున్నానంటే కోపడుతున్నాను, కుళ్ళు వచ్చేస్తుంది. సో అప్పుడు సాధనలో నాకు దాటి వచ్చేకి కాదు, మొదలు నన్ను నేను దిద్దుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. ఈ సమాజాన్ని తీర్చిదిద్దుకో నేను రాలేదు, నాలో ఉన్న విషయాల్ని నేను ఇది బయట. చేపని తీసి నీళ్ళలో వేస్తే ఎట్లా తనకలాడుతుంది ప్రాణం కోసం, అదే మనం కూడా. అలాగనే మనము మాకు దొరకాల్సి దొరకపోతే
తనట్లాడుతాం. సరే నాకు లేదు అది ఏంది ఇప్పుడు వస్తే రాకపోతుంది, మీకనే ఉంటే అది ఎత్తుకొని వస్తుంది. స్వామీజీ చెప్తారు, ఇఫ్ యూ డిజర్వ్ ఇట్ ఇట్ విల్ కమ్ టు యూ ఈవెన్ దో యూ గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది కేవ్స్ అండ్ మౌంటైన్స్. నీకనేది ఉంటే నువ్వు ఎక్కడ అడవిలో పోయి నేను దాక్కున్నా అది నేను వెతుకొని వచ్చి నీ ఇంటికి ఇచ్చేసిపోతుంది. నీకు లేదంటే లేదు, లేదా లేదు, కానీ వచ్చిందా రైట్ వచ్చింది. ఈరోజు నా చేతిలో ఉంది, రేపు మీ చేతిలో పోతుంది. ఇదేమి నాకు పర్మనెంటా? ఈ శరీరమే నాది కాదు. ఈ శరీరం బట్టి, ఈ శరీరం పట్ల మనకు ఎంత ఆకర్షణ ఉందంటే మొదట ఈ ఆకర్షణ నుంచి బయటకు రావాలి. అలా ఈ శరీరం ద్వారానే బంధువులు, ఈ శరీరం ద్వారానే రిలేషన్షిప్, అక్కడ సంబంధం. మనము ప్రేమని అంటే తప్పుగా అనుకుంటాం, పాసాన్ని అఫెక్షన్ కదా, ఏమంటారు తెలుగులో? అఫెక్షన్, ఆత్మీయత కదా, ఇంకోటి అటాచ్మెంట్. దానికి ఏమంటారు? బంధం. ఈ బంధం చూపించి మనము ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాము, మనం బంధం చూపిస్తున్నాము, ఆ బంధాన్ని మనం ప్రేమ ప్రేమ అనుకుంటున్నాము. ప్రేమ అది కాదు. ప్రేమ అంటే నిస్వార్థంగా ఉంటుంది, ప్రేమ అంటే భయం ఉండదు, ప్రేమ అంటే ఏది చూడదు, ప్రేమ అంటే ఎవరు వచ్చినా ఈక్వల్గా ఉంటుంది. అది ప్రేమ. అది దేవుడికి మాత్రమే అవుతుంది, మనిషికి అవ్వదు. మనిషికి అవ్వాలంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రేమని మనము ఎక్కడో నా కొత్త గొప్ప విషయాన్ని మనం బంధం, ఈ అటాచ్మెంట్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. సో అందువల్ల మనము తప్పు చేస్తూనే ఉన్నాం. మా మనవడే గుర్తు వస్తున్నాడు నాకు. ఎందుకు గుర్తు రావాలి? ఇప్పుడు ఏం చేస్తావు వచ్చి? నువ్వు దేవుడి గారికి గుర్తు రావాలి. మనం ఆడుకున్నావు, పాడుకున్నావు, అంత చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ చివరికి మనవడే గుర్తు వస్తున్నావు. మనవడే గుర్తు వస్తే ఇంకేమవుతుంది? వదిలేసి రావాలి కదా, కొంచెం కొంచెం వదలాలి కదా, కొంచెం కొంచెం దూరంగా రావాలి కదా. అప్పుడుదా మనకు సాధనలు ముందుకు వెళ్ళేకి అవుతుంది. నాకు ఇది కావాలి అది కావాలంటే అవుతుందా? యోగం కావాలి, భోగము కావాలంటే అవ్వదు కదా. దేనికైనా ఒక దాన్ని వదలాలి కదా. సో ఈ రెండింటినీ మనం పెట్టుకుంటే మనము ముందుకు వెళ్ళాము, ఇట్లా ఉంటాం, చిన్న సర్కిల్లో ఉన్నాం, దాంట్లో నుంచి బయటికి రావాలి. సో తప్పు చేస్తున్నాం, ఒప్పుకో. ఇప్పుడు చేసిన పొరపాటు అయిపోయింది, ఇంక మీద చేయలేకపోయింది అంటే అది ధైర్యం. వాడు చేసినవాడు, వీడు చేసినవాడు, వాడు అట్లా అని చెప్పి వాడిని గురించి చెప్పేకి నీకు ధైర్యం ఉంది. కానీ నువ్వు చేసే తప్పుని ఏమో నేను చేసినాను, పొరపాటు అయిపోయింది, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అని చెప్తే అది ధైర్యం. అది అక్కడ బోల్డ్నెస్, అది అక్కడ బ్రేవరీ, అది అక్కడ ఫియర్లెస్నెస్, అది అక్కడ కరేజ్. కానీ అది మనం పెంచుకోలేదు. సో టీచర్స్ వచ్చి మనకు బోధనంతా మనం వింటున్నాము, కానీ మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎంత పెద్ద గొప్ప మహనీయుడు చెప్పినా మనం ప్రాక్టీస్ చేయాలి కదా. చాలు అనే ఆ మాటని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలు, ఆ చాలు అనే అర్థం ఉందే, చాలా పెద్ద విషయం అది. చాలా భోజనం చేసేటప్పుడు కడుపుండికి చాలు అంటున్నాం కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. చాలు, ఏది చాలు లేదు. ఆ చాలు అనే ఆ విషయము ఎనఫ్, ఇట్ ఈస్ ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటప్పుడు నాకు సమస్య, చాలులే అన్నప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ చేయడం ఆ విషయాన్ని మనకు అది సాధనకు బాగా పనికి వస్తుంది. చాలు, భోజనమా చాలు, నిద్ర చాలు, డబ్బు చాలు, ఆస్తిపాస్తి చాలు, ఎంత సంపద కావాలి చాలు, ఏమి ఇంతవరకు ఏదో కొంచెం కావాలి అది ఉంది, దానికి ఎక్కువ చాలు. సో అలా చాలుని ఆ యొక్క దీన్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకే తెలియకుండా మనము వైరాగ్యంలో ముందుకు వెళ్తాం. ఒక 10 ఆశ వచ్చింది మీకు, 10 విషయాలు మీకు ఆశ వచ్చింది, 10 విషయాల్ని మీరు నెరవేర్చుకొని పోతే తప్పు. ఆ 10 ఇప్పుడు ఎన్నో విషయాలు 10 నాకు కావాలి, ఏదైతే ఆశపడ్డారో ఆ 10 విషయాలు నాకు జరగాలంటే చాలా డేంజర్. దాంట్లో ఏది ప్రియారిటీ, ఆ 10లో ఏది అతి ముఖ్యం, దాంట్లో ఏది ఇంపార్టెంట్, దాన్ని మనము సెలెక్ట్ చేసుకొని అది ఒకటో రెండో దానికి మనం చేస్తే, కానీ ఒకటి నాకే కావాలి. ఇప్పుడు అది ఒక ఆశ నెరవేరిస్తే ఊరికి ఉండిపోతున్నది, ఇంకొక ఆశ తీసుకొచ్చి పెట్టేసిపోతుంది. అది నిప్పులో నూనె పూసినట్లుగా జరుగుతుంటుంది. అందువల్ల ఆశ వచ్చేటప్పుడు గమనించు. ఆశ ఏదో ఒకటి నీకు కోరిక వచ్చిందంటే దాన్ని గమనించు. ఈ ఒక కోరిక నేను నెరవేరిస్తే నాకు ఆధ్యాత్మిక సాధనలో నేను కొనసాగుతానా, అంటే ముందుకు వెళ్తానా, అభివృద్ధి చెందుతానా, లేదు దీనివల్ల నాకు డేంజరా, వేరే వాళ్ళ డేంజరా అని కొంచెం ఆలోచించు. వెంటనే నెరవేర్చుకుంటే దానివల్ల మళ్ళీ వచ్చే విషయాలు వచ్చి కష్టం.
అందుకే టైం ఇచ్చారు భగవంతుడు మనకు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో మీకు ఈ ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన నేను ఒకసారి వెంటనే దాన్ని నెరవేర్చకుండా ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు అని అడిగేటప్పుడే అది కొంచెం సగం దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు అబ్బాయి ఇది ఆలోచన వచ్చిందే, అవసరమేనా? కొంతమంది ఏం చేస్తారంటే యోగ భోగ అని రెండు ఉంది. ఈ భోగాన్ని వాళ్ళు యోగంగా అనుకుని భోగంలో కలుగుకుంటారు. చూస్తే అది భోగ విషయం అనుభవించే కోసం అది డబ్బు కానీ ఏది కానీ ఎక్కువ చేర్చి పెట్టేస్తాం. భగవద్గీతలో 16వ చాప్టర్లో 12వ శ్లోకం చెప్తుంది, ఈ భోగం కోసం చేర్చి పెట్టిందని బయట మాత్రము అబద్ధంగా వచ్చి నా కోసం చేర్చి పెట్టానా, దానికోసము దీనికోసము వీళ్ళ కోసము వాళ్ళ కోసం నేను చేర్చి పెట్టాను అంత కష్టపడి. కానీ యాక్చువల్ చూస్తే వీళ్ళ కోసమే ఆ స్వార్థము దాంట్లో అది వచ్చి హిపోక్రెట్ కృష్ణుడు వచ్చి నువ్వు మోసం చేసేట్టు అది నీకు తెలుసు ఇంత ఉంటే చాలని, కానీ నువ్వు అన్ని చేర్చిపెట్టి నా కోసమా వీళ్ళ కోసం వాళ్ళ కోసం చేస్తావు కదా. ఆ విధంగా నువ్వు ఆ యొక్క చేర్చిపెట్టే కోసం ఏం చేస్తావు, దొంగతనం చేస్తావు, లూటీ కొడతావు, మోసం చేస్తావు, కుంభకోణాలు చేస్తావు, ప్రతి ఒక్క విషయం దాంట్లో వచ్చేస్తాయి. కానీ బయట చెప్పేది మాత్రము. సో అందుకే మనకు తెలుసు, బుద్ధి చెప్తుంది ఇది సరి కాదు తప్పు అని. కానీ మనం ఆ టైంలో అది చెప్పినా కూడా మనం ఎట్లా పోల్చుకుంటామంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఏదో చేసేస్తున్నారు, నేనేది కొంత చేస్తారు పెద్ద విషయమా అని. కానీ 1 పైసా దొంగలు ఇచ్చినా 100 రూపాయలు దొంగలు ఇచ్చినా దొంగతనమే కదా. అసత్యం చిన్నది చెప్పినామే పెద్ద చెప్పినామే అసత్యమే కదా. ఒకరు బాగా తాగేసి భార్యని వచ్చి కొడుతూ ఉంటారు, దినము ఇది వెంటనే ఒకరోజు కత్తి తీసుకుంటాడు, నరికేస్తాడు, చూడు చంపేకి వస్తాడు. అప్పుడు ఆయన పారిపోతున్నాడు. పారిపోయి ఊర్లో వేరే ఏదో ఒక ఇంట్లో పోయి దూరుకుంటాడు. ఆ ఇంట్లో ఉన్న ఆయన వచ్చి చాలా సత్యవంతుడు, ఎప్పుడు సత్యమే పలుకుతాడు, ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఆయన చూస్తే అందరూ ఒక పెద్ద గౌరవము, ఏదైనా కొంచెం మధ్యస్థం రావాలంటే ఆయన దగ్గర వస్తారు. ఏమంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి సత్యవంతుడు. ఇప్పుడు వీడు వెళ్తాడు, ఈ తాగుబోతూ పోయి అడుగుతాడు, పోయి స్వామి మా భార్య ఇంటికి వచ్చిందండి. ఇప్పుడు అవును వచ్చింది అని చెప్తే సత్యం చెప్తే ఖాళీ చేస్తారు, లేదు రాలేదు అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. 50 సంవత్సరాలుగా చేసిన తపస్య ఒక తపస్సు అన్నీ వాడు ఆలోచిస్తుంది. ఏంది ఇప్పుడు అక్కడ సత్యానికి విలువనా అబద్ధానికి విలువనా? మీ భార్య ఉందబ్బా అని చెప్తే అక్కడ సత్యం చెప్పినట్టుగా మళ్ళీ ఏమవుతుందో మనం ఆలోచించు. వాడు పోయి నరికేస్తాడు, అంత అయిపోయింది. లేదు అబద్ధం చెప్పినాడు, ఏం రాలేదంటే ఇప్పుడు అక్కడ సత్యం చెప్తాడా అబద్ధం చెప్తాడా? దేనికి విలువ ఇప్పుడు అంటే అబద్ధమే చెప్తాడు. ఆ అబద్ధమే చెప్పాలి. ఏమంటే వాడు మత్తులో ఉన్నాడు, వాడు ఏదో చేస్తాడు, వాడికి మళ్ళీ తెలియదు. వాడు వేరే విధంగా అయిన తర్వాత ఏం స్వామి మేమేదో మత్తులో ఉన్నాను, నువ్వు ఏదో చెప్పినా నువ్వు చంపేస్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పింది వచ్చి లేదబ్బా అంటే వాడు అలా సరే ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ముక్తి దిగిపోతుంది, మళ్ళీ ఒక ప్రాణం కాపాడతాడు. మహాభారతంలో చెప్తాడు, నువ్వు ఏంది నైవేద్యం ఇచ్చేది కృష్ణుడు విష్ణు భగవాన్ చెప్తాడు భక్తులకి. అంటే ఏంది నువ్వు నైవేద్యం పెట్టేస్తున్నావు పెద్దగా, ఈ పూజా గతిలో వచ్చి నాకు ఘోరంత నైవేద్యం పెట్టేస్తున్నావు, దినము అదే పెడుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు దాన్ని నేను స్వీకరిస్తాను అనుకుంటున్నావా? నేను స్వీకరించలేదు. నువ్వేమై భావన తీస్తున్నావు తెలుసా, నేను దేవుడైన నేను ఈ పూజా గదిలో మాత్రమే ఉన్నానని అనుకొని చేస్తున్నాను అంతే కదా. అంటే భగవంతుడు చెప్తాడు, నువ్వు ఈ పూజా గదిలో మాత్రమే దేవుడైన నేను ఉన్నాను అనుకొని భావన తీస్తున్నావు, నేను ఇక్కడ లేదయ్యా, నేను ఉండేదంతా నేనే, ప్రపంచమంతా నేనే నిండున్నాను, ఆ భావనతో నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేది నేను స్వీకరించలేదు అంటాడు భాగవతం. ఆడే ఆ భక్తులు మళ్ళా ఇదైపోయి భయపడిపోయి ఇప్పుడు నేను అపరాధం అయిపోయింటే లేదు, ఇన్ని రోజులుగా నేను ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు, సంవత్సరాలు కొద్ది ఇస్తున్నాను కదా, ఇప్పుడు చెప్పినవే, ఇప్పుడు ఈ ముందే చెప్పుంటే నేను వేరే విధంగా ప్రవర్తిస్తున్నాను కదా. ఆమె చెప్తాడు, ఇంతవరకు నువ్వు ఒక్కసారి కూడా నువ్వు తెలుసుకోలేదు, ఏదో ఇవ్వాలి పెట్టే అక్కడ నైవేద్యం పెట్టే, ఇంతవరకు ఈ రోజున నువ్వు నా పేరు ఉచ్చరించినావు, నైవేద్యం ఇస్తున్నావు చెప్పి ప్రార్థన చేసినావు, అందుకే ఇప్పుడు చెప్పినాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే, నైవేద్యం తయారు చేయడమో ఆడబెట్టే అట్లా అయింది కదా. ఆ భాగవతంలో అది చదివితే ఆ భాగవతంలో ఆ విషయం చదివితే
మనకు స్ఫురిస్తుంది. ఓహో, మనం ఇచ్చే భావనలు అదంతా నోట్ చేస్తుంది. ఎవరు నోట్ చేసి అది చెప్తాం కదా, కర్మణ్యేవ అధికారస్తే, మీకు కర్మ చేసేకి మాత్రమే. దాని యొక్క రిజల్ట్కి నువ్వు నీ దగ్గర ఇవ్వను, నేను మనిషికి ఇవ్వను, ప్రకృతికి ఇస్తాను. ఏమంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఏ మైండ్ చేసినావు, ఏ భావన చేసినావో, ఏ ఎక్స్పెక్టేషన్ చేసినావో ప్రకృతికి తెలుసు. చిత్రగుప్త అంటే అదే, గుప్త అంటే రహస్యం, చిత్రం అంటే అక్కడ జరిగే ఆ యొక్క సంఘటన, ఎలా జరుగుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది గుహ్యాది గుహ్య గోప్తార్థం గ్రహణాస్పద్ కృతం జపం అని నువ్వు జపం చేసినావు. గుహ్యాది గుహ్య రహస్యాల కథ, రహస్యంగా ఉన్న దేవుడి తెలుసుకున్నావు. ఎలా తెలుసుకున్నావు, నీ యొక్క ప్రవర్తన ఎట్లుంది, ఇదంతా లోపల ఉన్న సాక్షి చెప్తారు కదా. మనస్సాక్షి లేదు, మనసుకి ఒక సాక్షిగా ఏదో ఒకటి ఉంది. ఆ సాక్షినే ప్రకృతి మూలంగా ప్రవర్తిస్తుంది. సో అది నోట్ చేసుకొని అప్పుడు చెప్తాడు, నువ్వు ఇన్ని రోజులు ఇవన్నీ నన్ను తలుచుకోలేదు, అదేదో పెట్టే పోతున్నావు అంతే సంస్థలు కొద్ది. అప్పుడు కానీ అడిగింది కరెక్ట్, ఎందుకు నువ్వు ఇన్ని సంస్థలు చెప్పలేదు, ఆ పొరపాటు చేసి ఉంటే ముందుగానే నన్ను కరెక్ట్ చేసుకుంటారు కదా అంటే, ఇన్ని రోజులు ఇచ్చింది ఏంటి, చస్తాడు డబ్బా పెట్టేసి వెళ్ళిపోయినాను, నన్ను పిలిచలేదు, నన్ను పిలవలేదు, నన్ను నామం చెప్పలేదు, ఈ రోజు చెప్పినావు కాబట్టి. సో మనం ప్రవర్తన చేసే విధానంలో మనకే తెలుసు కదా, మన అవకాశం ఉంది. బాధ్యతని తెలుసుకున్నవాడు, బాధ్యతని అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడు. బాధ్యతని అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడు. బాధ్యతని నెరవేర్చేవాడు భగవంతుడు. నా బాధ్యత ఏదో అది నేను నెరవేరుస్తాను కరెక్ట్గా, అప్పుడు నేను అక్కడ భగవంతుడే. సో బాధ్యతని తెలుసుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడు. బాధ్యతని నెరవేర్చేవాడు భగవంతుడు. సో ఈ బాధ్యతని నెరవేర్చి మళ్ళా ఎంత దేవుడి దయలో జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఆల్మైటీ అని ఆ యొక్క భావనతో ఎవరు ఉంటారో వాడు రోల్ మోడల్ అవుతాడు. ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్, ఆదర్శ పురుషుడు అవుతుంది. సో అలా మనం ప్రవర్తించేకి అవకాశం. ప్రతి క్షణం నాలో ఏదో జరుగుతుంది, మీలో ఏదో జరుగుతుంది, మీలో ఏమో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక మార్పు వస్తూనే ఉంది. ఏదో ఒక మార్పులో నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒకటి మార్పు. వీఆర్ గ్రోయింగ్, మనము డెవలప్ అవుతున్నాము, ఏదో ఒక మనకు ఒక పెద్ద సంపద, అంటే ఒక పెద్ద దేవుడి యొక్క కృప మనకు ఏదో ఒకటి మనకు స్ఫురిస్తుంది. కానీ మనము డౌట్ పడితే, మనకు సందేహంతో సంశయంతో మనం ప్రారంభిస్తే మన ఫెయిల్యూర్స్ మనకు ఎందుకు ఓటమి వస్తుందంటే, మనం ప్రారంభించేటప్పుడు డౌట్. ఏ ఒక విషయం ప్రారంభించిన డౌట్, అవుతుందా అవుదా, జరుగుతుందా జరగదా, డౌట్ వల్ల వేరే వాళ్ళని కనిపించేసి మళ్ళీ భయపడించి. సో అలాంటప్పుడు ఎప్పుడు దాంట్లో ఇలాంటి మనము సాధన చేసేటప్పుడు రెగ్యులర్గా సాధన చేస్తే దినము ఆ టైంలోనే ఒకే సమయంలో కూర్చొని మనము ప్రేమతో సాధన చేసేటప్పుడు ఈ చిన్న విషయాలంతా మనకు తొలగిపోతాయి. ఇప్పుడు పాడతారు కదా, అమ్మ దయ ఉండగా కలుగు జయాలు తొలుగు భయాలు అంట. అది ఎప్పుడు పాడరు కదా, నీ ధైర్యం తొలగు భయాలు. సో ఈ భయం కలుగుతాయి, జయం కలగాలి, భయం తొలగాలి అంటే సాధన చేయాలి. సాధన చేస్తూ ప్రేమతో సాధనే. ఆ సాధన పాటతో పాటు నిలబడకూడదు, పాటతో నిలిపేసి వెళ్ళిపోకూడదు, సాధన చేయాలి. సో ఈ సాధన అనేది ప్రతి ఒక్క విషయమే, కానీ మనకు అవకాశం దొరుకుతుంది ఇంకా మనం ఎక్కువ చేయాలి. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏదో పాడినాము, భక్తితో మాట్లాడడం, నైట్ పడుకునే ముందు ఆలోచించాలి. ఓ ఇది చేసినాము, ఇంత అవకాశం వచ్చింది, ఈరోజు ఇంత చేసినాం, సరే మళ్ళీ వేడుకొని ఇంకా అవకాశం ఇవ్వాలి. సో మనం ఎంత ఉపయోగపరుచుకుంటామో అంత. ఎవరు నా బాధ్యత తీసుకోరు, నా సమస్యలు మీరు తీర్చలేరు, మీ సమస్య నేను తీర్చలేరు, దేవుడే తీర్చాలి. అలాంటి ఆ దేవుడి దగ్గరికి మనం చెప్పి మొదలుపెట్టుకుంటాం. మనం తప్పులు చేస్తుంటాం, మన మనిషి తప్పు జరుగుతుంది, కానీ మనము దాన్ని సరిదిద్దుకునే కూడా అవకాశం ఉంది. సో ఈ జన్మంలోనే నాకు ఆత్మశాస్త్రాలు కావాలి, నా యొక్క ఈ లక్ష్యము నెరవేరాలంటే ముందు కష్టపడాలి. పూరి జగన్నాథ్ గురుమని చెప్తారు కదా, పూరి జగన్నాథ్ మందిరంలో వెళ్తే ఒకేసారి ఆ చిన్న గేటు ఉంటుంది, గేట్లో ఎంతమంది దూరుతారంటే అట్ ఏ టైం థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లోపల వెళ్ళడం అనేది చూస్తే ఏమైపోతుందో, స్టాంప్ అయిపోతుందో. లోపల పెద్ద హాల్లో అటుపక్క ఇటుపక్క వచ్చేటప్పుడు ఒకేసారి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ దూరేటప్పుడు చిన్న పిల్లోళ్ళు, బిడ్డలు,
ముసలి వాళ్ళంతా వాళ్ళ చెయ్యి తగులుకుంటుంది, కాలు తగులుకుంటుంది. ఏమైపోతుందో తెలియదు. దర్శనం వెళ్ళి అక్కడ చూసే దూరం నుండి ఒకసారి చూస్తే అయిపోయింది దర్శనం. కానీ అది చూసే లోపల నేను అంతవరకు తీసుకుపోతారా తెలియదు, నలిపేస్తారు. వాళ్ళకి తెలీదు నువ్వు ముందు నేను ముందని. ఒకటి ఇది కాదు, 100 మంది కాదు, థౌసండ్స్ ఆఫ్ పీపుల్. నేను కూడా వెళ్ళాను, నేను కూడా 2-3 సార్లు అట్లా తగులుకున్నాను. అది అవుతుందిలే, ఇంకేం చేసి నిర్ణయం చేసుకున్నా ఈరోజు దర్శనం కావాలి. నిన్న పోతే చాలా గుంపబా, చాలా రష్, రేపు పోతాంలే అని అక్కడ 2 రోజులు నాకు అవకాశం దొరకదు. ఈ 3వ రోజు ఏమైనా అయిపోయి దర్శనం చేసుకోవాల్సిందే. ఇది అవుతూనే ఉంటుంది. నేను కూడా తగులుకున్నాను, నా చేయి కూడా ఎవరు లాగారు, నా ఇది పంచాగ్రహం తగులుకున్నది. లోపలికి వెళ్ళేది అవుతుందో తెలియదు. మళ్ళీ ఈ యొక్క శ్వాస అందరూ ఇది అవుతున్నారు కదా, స్టాంపేడ్ అవుతుంది. అట్లా వెళ్ళి ఏదో ఒకసారి అన్ని పట్టు దీన్ని పట్టు కొంతమంది కింద పడిపోయినారు, వాళ్ళ మీదే నడిచిపోతున్నారు. వాళ్ళకు అక్కడ దర్శనం చూడాలి. అది ఒక్క నిమిషమే చూసేసి మనం అట్లా వెళ్ళిపోతే అయిపోయింది. కానీ ఆ ఒక్క నిమిషం కోసం ప్రాణం పోతుంది. అట్లా జరిగింది. ఓకే, చూసిన తర్వాత వచ్చిన పని అయిపోయిందమ్మా, రిలీఫ్. అది గురుమ చెప్తారు. మొదట అట్లా ఉంటుంది, కొంచెం దక్కి ఉంటుంది, తోస్తారు, కింద పడతారు. అదంతా సార్ కొంచెం ఓర్చుకో. ఎట్లా ఒకసారి అది తొంగి చూసి అయిపోయింది. తిరుపతిలో జరగండి అంత కూడా ఇక్కడ కాదు, జరగండి లేదు అక్కడ పూరి జగన్నాథ్. అట్ ఏ టైం 10,000 పీపుల్ నిలబడి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ దర్శనం సిస్టమే అంతే, ఒక్కొక్కరిగా పంపించడం కాదు. కేసరి పంపించారు, అంత పెద్ద హాలు, పూరి జగన్నాథ్, సుభద్ర అంత చూసేసి అక్కడ. సో ఆ ఒక్క క్షణం చూసేసి చాలు. అదే గురువు చెప్పి ఎట్లా కొంచెం అట్లా ఇట్లా కష్టపడి కొంచెం భక్తిని పెంచుకో, మళ్ళీ నీకు బోనస్ దొరుకుతుంది. కూర్చొని నువ్వు రిటైర్ తీసుకునేట్టుగా అయిపోతుంది. దానికి మనం ప్రయత్నించాలి, కష్టపడాలి. సో పొద్దున లేచే వాళ్ళకి, పొద్దున తొందరగా లేచే వాళ్ళకి సాధన చేసేకి అవకాశం ఎక్కువ దొరుకుతుంది. కొంచెం లేటుగా చేసే వాళ్ళకి కొంచెమే దొరుకుతుంది. ఆ కొంచెంలో కూడా ఏదోదో డైవర్ట్ అయిపోతుంది మైండ్. పొద్దున్న తొందరగా లేస్తే కొంచెం మనసు కొంచెం మన చేతిలో పెట్టుకోవచ్చు, నిర్మలంగా ఉంటుంది కొంచెం చేసేది. కానీ కొంచెం లేట్ అయిపోతే అన్ని విషయాలు మనకు వచ్చాయి. అందువల్ల మనం వీలైనంత వరకు పొద్దున పూట ఉషస్కాలంలో మనం ప్రార్థన చేసేకి ప్రయత్నించాలి. సో అదే మార్గం మనకి. నువ్వు ఏ మార్గంలోనో వెళ్ళు, కానీ దుర్మార్గుడిగా ఉండదు. అంతే కదా, నీకు నచ్చింది ఏదో చెయ్యి, నాకు నచ్చింది ఏం చేస్తాను. కానీ నా యొక్క సాధనే గొప్ప, నీ యొక్క సాధన అదే చెప్తే పనికిరాదు. సో అందువల్ల ఈ నెల్లూరులో చాలాసార్లు వచ్చాను. చాలా సంవత్సరాలుగా నెలకు ఒకసారి వచ్చి సత్సంగం జరుపుకోవడం, అట్లా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నెల్లూరు భక్తులు మీరంతా నాకు కలిగించారు. మీకు కృతజ్ఞతలు. నన్ను చాలా ప్రేమించినారు, నా మీద మీరు చాలా అఫెక్షన్ చూపించినారు. దానంతా నాకు చాలా సంతోషం.